యాజ్ పర్ ఈనాడు న్యూస్ పేపర్ ఒక వార్త ఏంటంటే అది అనాథల వెంట తుదికంట. అనాథల వెంట తుదికంట. 400 మృతదేహాలకు అంత్యక్రియలు చేసినటువంటి ఆర్యవంశీ. ఈ కుర్రోడు ఎక్కడ అనాథ శవాలు కనిపించినా కూడా ఈ సేవ చేస్తుంటాడు. తీసుకువెళ్ళి దాన సంస్కారాలు చేయటం, దానికంటూ ఏమైనా ఖర్చులు ఉంటే భరించుకోవటం, అనాథలైనటువంటి వాళ్లకు చేయటం. ఈ విధంగా ఇప్పటి వరకు 400 మందికి చేసినటువంటి ఆర్యవంశీ. అయితే ఇప్పుడు లేటెస్ట్గా జరగవలసినటువంటిది ఈ సమాధుల దగ్గరకు తీసుకుపోవటం, అక్కడ దావ సంస్కారాలు చేయటం. ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్. లేటెస్ట్గా ఇంటి దగ్గరకే ఆ వాహనం వచ్చి దహన సంస్కారాలకు ఇంటి దగ్గరనే ఎలక్ట్రిక్ దాన్ని ఉపయోగించి ఆ యొక్క దహన సంస్కారాలు అయినటువంటి వ్యక్తి అవశేషాలు ఏదైనా ఇంటి దగ్గరనే ఇచ్చేస్తే అంతా మొత్తం కలిపి ఒక 1/2 అవర్లో అయిపోతుంది పని. ఈ విధంగా లేటెస్ట్గా అతి తొందరలో రాబోతున్నాయి ఆ యొక్క వైకుంఠ యాత్ర బస్సులు. మరి దీనికి వ్యాపారులు కొంతమంది ఇంకా తయారైతే పెద్ద పెద్ద సిటీల్లో అవసరం ఉంటుంది. మరి ఈ విధంగా ఇలాంటి వ్యాపారాల్లో కూడా రావచ్చు. ఎందుకంటే సిటీలో నానా యాతలు పడవలసి వస్తుంది ఇలాంటి వాటికి. ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని వాహనాలను సమకూర్చింది. అయితే ఆ యొక్క వాహనాలు తీసుకొని వెళ్ళటానికి మాత్రమే డెడ్ బాడీస్ని వైకుంఠ యాత్ర వరకు తీసుకొని వెళ్ళి అక్కడ ఆ ప్లేస్లో దించేసి వచ్చేస్తుంటారు. అది కూడా ఒక మంచి పనే చేసింది ప్రభుత్వం కూడా. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఇంటి దగ్గరనే దహన సంస్కారాలు ఆ మిషన్లో వేసేస్తే ఇంటి దగ్గరనే అయిపోతుంది. ఆ వెహికల్లో విత్ హాఫ్ అన్ అవర్లో అంతా క్లోజ్. కాబట్టి వీటిని ప్రయత్నించి చూడండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.